ఒకరోజు మధ్యాహ్నం ఎండ తట్టుకోలేనంతగా ఉంది. అది కొమ్మాయిపల్లి అనే గ్రామం. ఆనంద్, మేఘన అనే భార్యాభర్తలు ఒక చెట్టు నీడలో కూర్చున్నారు. నిజానికి వాళ్ళు పగటి దొంగలు. ఆ విషయం ఆ ఊరి వాళ్ళకి తెలియదు. మేఘన, చూస్తుంటే ఈ ఊరు చాలా పెద్దదిగా ఉంది. మనకిక్కడే 2-3 రోజుల పనుండేలా ఉంది. నువ్వేమంటావు? 2-3 రోజులు ఒకే ఊర్లో ఉండడం అనేది మనకంత మంచిది కాదండి. ఏ ఒక్కరికైనా మనం దొంగలం అనే అనుమానం గనక వచ్చేసిందంటే అసలుకే మోసం వస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరు, అంతే. మరింక ఆలస్యం ఎందుకు మేఘన, పద మన పని మొదలు పెడదాం. ఇద్దరూ ఆ చెట్టు నుంచి ముందుకు వెళ్లారు. తోటికోడలు అనామిక, భావన పనులు ముగించుకొని హాల్లోకొచ్చారు. అక్క, కొంచెం ఫ్యాన్ వేయవా? చాలా వేడిగా ఉంది. ఇప్పుడే వేస్తాను చెల్లి. అసలే ఇది ఎండాకాలం వేడి కదా, గాలి తగలకపోతే ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది అంటూ స్విచ్ బోర్డ్ దగ్గరికి వచ్చి ఫ్యాన్ స్విచ్ చేస్తుంది. ఫ్యాన్ తిరగలేదు. కోడలిద్దరూ అయోమయంగా ఫ్యాన్ వైపు చూశారు. ఇదేంటక్క, 11 గంటల వరకు బాగానే తిరిగింది కదా, ఇప్పుడెందుకు తిరగట్లేదు? ఒక నిమిషం ఆగు చెల్లి, ఎందుకు తిరగట్లేదో ఫ్యాన్ అడిగి చెప్తాను. ఎందుకక్క అంత వెటకారం? మరేం చెల్లి, 11 గంటల వరకు తిరిగిన ఫ్యాను ఇప్పుడు తిరగట్లేదంటే దానికి మనమంటే ఇష్టం లేనట్టు కాదు కదా. అసలు కరెంట్ ఉందో లేదో మనకి తెలియదు కదా. లైట్ స్విచ్ వేయక్క, లైట్ వెలిగితే కరెంట్ ఉన్నట్టు. అప్పుడు ఫ్యాన్ను రిపేర్కి తీసుకెళ్ళాలి. లైట్ వెళ్ళకపోతే కరెంట్ లేదన్నమాట. అప్పుడు ఫ్యాన్ తప్పు కాదు. నిజమా చెల్లి? నీకెంత తెలివుందని నాకు తెలియదే అంటూ లైట్ స్విచ్ ఆన్ చేసింది. లైటు వెలగలేదు. కోడళ్ళు నిరాశపడ్డారు. కరెంట్ పోయిందన్నమాట అని భావన బాధగా అనింది. అప్పుడే వాళ్ళకి పక్కింట్లో టీవీ సౌండ్ వినిపించింది. చెల్లి, నాకు పక్కింటి నుండి టీవీ సౌండ్ వినిపిస్తుంది. మరి నీకు? నాకు కూడా వినిపిస్తుంది అక్క. కోడళ్ళిద్దరూ గొడుగు పెట్టుకుని బయట అడ్డుగా ఉన్న గోడ దగ్గరికి వచ్చారు. పక్కింటి వనజని పిలిచారు. వనజ టీవీ రిమోట్ పట్టుకుని బయటకొచ్చింది. గోడ దగ్గరున్న తోటి కోడలని చూసి కోపంగా, ఎందుకే పిలిచారు అని అడిగింది. అబ్బా, కోపం తెచ్చుకోకే. కరెంటు పోయింది కదా, నువ్వెలా టీవీ చూస్తున్నావో కనుక్కుందామని పిలిచాం. మా కరెంట్ ఎక్కడికి పోలేదులే, మా ఇంట్లోనే భద్రంగా ఉంది. మీ ఇంటి కరెంట్ ఎక్కడికి పోయిందో నాకు తెలీదు. వెళ్ళండి మీరు, మీ కరెంటు గోవాల అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే కోడలిద్దరూ ఇంట్లో ఉన్న కరెంట్ మెయిన్ బాక్స్ దగ్గరికి వచ్చారు. తాళం కనిపించింది. అయ్యయ్యో, ఇది మన అత్త పనే. అవును చెల్లి, బిల్ ఎక్కువ వస్తుందని ఇలా చేసినట్టుంది అని చెప్పగానే భావనకి కోపం వచ్చింది. ఇంతెండలో ఇలా కరెంట్ ఆఫ్ చేసేస్తే ఎలాగక్క? మనం కూడా మనుషులమే కదా. అయినా మనం ఎక్కడ పనులను అక్కడ వదిలిపెట్టి కూలర్ వేసుకుని పగటిపుట్ట హాయిగా ఏమీ పడుకోవట్లేదు కదా. అత్తే చెప్పిన పనులన్నీ చేసుకుని మధ్యాహ్నం అలసటగా ఉందని ఒక 3 గంటలు కూలర్ వేసుకుని పడుకుంటున్నాం. అది కూడా తప్పంటే ఎలాగక్క? ఊరుకో భావన, ఎంత కోపం తెచ్చుకుంటే ఏముంది చెప్పు. మన అత్తగారికి మన కష్టం కనిపించదు, వచ్చే బిల్లు మాత్రమే కనిపిస్తుంది. మరిప్పుడు ఏం చేద్దాం అంటావు అక్క? పెరట్లో ఉన్న చెట్టు కింద కుర్చీలు వేసుకుని కూర్చుందాం, తప్పదు కదా. పద. నేను ఊరుకోను, ఇప్పుడే వినోద్కి ఫోన్ చేసి మరీ అడుగుతాను అని ఆవేశంగా వినోద్కి ఫోన్ చేసింది భావన. వినోద్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్నాడు. హలో భావన, నువ్వు చేసిన గుత్తొంకాయ కూర బాగుందని చెప్పడానికి నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో నువ్వే చేసావు. కూర చాలా బాగుంది భావన ఈరోజు. నేను అందుకు ఫోన్ చేయలేదు. అత్తయ్య గారు కరెంట్ ఆఫ్ చేసుకుని లాక్ చేసుకుని వెళ్లారు. ఇలాగైతే ఇంట్లో మేము ఎలా ఉండాలో చెప్పండి. ఆ మాట విన్న వినోద్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. వింటనారా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అది భావన, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. ఇలా చూడండి, అత్తయ్యతో ఏం మాట్లాడతారో నాకు తెలీదండి. కరెంట్ రావాలి, నేను అక్క పగటిపూట నిద్రపోవాలి. అది కాదు భావన, ఈ విషయం గురించి నాకు అన్నయ్యకి అమ్మ ముందే చెప్పింది. ఇప్పుడు నేనేమి అమ్మకి ఫోన్ చేసి అడగలేను. అయినా సాయంత్రం అమ్మ ఇంటికి వస్తుందిగా, అప్పుడు నువ్వే అడుగు. నేను అడిగిన తర్వాత మరి మీరేం చేస్తారు? ఇంటికి వచ్చిన తర్వాత నాకు జోల పడతారా? అబ్బా భావన, నువ్వేమైనా అనుకో, మీ అత్తాకోడల మధ్యలోకి నేను రాను. ఈ విషయంలో నన్ను వదిలిపెట్టు, ఇంకుంటాను. కాకపోతే అమ్మకు తెలియకుండా నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తీసుకొస్తానులే. భావన ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. ఇక మరోపక్క ఆనంద్, మేఘన తాళం వేసిన ఒక ఇంటి దగ్గరికి వచ్చారు. మేఘన, నేను తాళం తీసే పనిలో ఉంటాను. నువ్వు చుట్టుపక్కల చూస్తూ ఉండు. ఎవరైనా ఇటువైపు రావటం కానీ మనల్ని గమనిస్తూ ఉండటం కానీ చేస్తున్నారేమో చూడు. ఏం భయపడకో, అసలే ఇది ఎండాకాలం,
పైగా మిట్ట మధ్యాహ్నం 2 గంటలు దాటింది. ఇప్పుడు అందరూ పగటిపూట నిద్రలో ఉంటారు. నువ్వేం భయపడకు, తాళంతి. ఆనంద్ తాళం తీసే పనిలో ఉంటాడు. అక్క, ఈ ఉడకపోతకి ఇంట్లో ఎలాగో పడుకోలేం. ఆ తలుపులు దగ్గరికి వేసేసి ఇంటి ముందు పక్కింటి చెట్టు నీడ పడుతుంది కదా, ఆ నీడలో మంచాలు వేసుకొని కాసేపు పడుకుందాం పదక్క. సరే చెల్లి అని ఇద్దరూ బయటకొచ్చి చూశారు. పక్కింటి చెట్టు నీడ వాకిట్లో పడుతూ ఉంది. తలుపులు దగ్గరికేసి తాళం వేయకుండా అనామిక భావన ఆ చెట్టు నీడలో మంచాలు వేసుకొని పడుకున్నారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ నిద్రపోయారు. ఆనంద్ మేఘన నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మేఘన, ఇప్పటికీ 2 ఇళ్లలో ఉన్న కూలర్స్ని, ఫ్యాన్లని, ఒక ఏసీని దొంగతనం చేశాం. ఇక ఇంటికి వెళ్ళిపోదాం పద. ఇప్పుడు 3 అవుతుంది కదా మావా. పైగా ఊరాళ్ళు మంచి పగటి నిద్రలో ఉన్నారు. రేపటి సమయం ఎట్ట ఉంటుందో ఏమో. ఇంకొక ఇంటిని కూడా దోచుకొని వెళ్ళిపోదాం. ఏమంటావు? ఏమంటాను, సరే అంటాను. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉండగా గడియ కూడా పెట్టకుండా తలుపులు మాత్రం మూసి ఉన్న శారద ఇల్లు కనిపించింది. మేఘన, మనం అనుకుంటున్న 3వ ఇల్లు ఇదే. తలుపులు మాత్రం వేశారు, గడియ పెట్టలేదు. ఇదే మంచి అవకాశం, పద. అది కాదు మామా, బయట నుంచి గడియ పెట్టలేదంటే ఇంట్లో ఉన్నారేమో. మనం ఇట్ట వెళ్ళగానే అట్ట పట్టుకుంటారేమో. ఛాన్స్ కూడా ఉంది మేఘన, కానీ మనం దొంగలమని వాళ్ళకి తెలియదు కదా. అయినా ఒకవేళ పట్టుపడితే మనం ఎప్పుడు చెప్పే కదా, మన నాలుగు మీద ఉంటది కదా, చకచక చెప్పేస్తే సరిపోతుంది. ఇక వెళ్దాం పద అని ఇద్దరూ ఇంటి ముందుకొచ్చారు. ఇంటి బయట చెట్టు నీడలో హాయిగా పడుకున్న అనామిక భావనల్ని చూశారు. వాళ్ళకి భయమే లేదు. ఇద్దరూ పగటి నిద్రలో ఉన్నారని అర్థం చేసుకున్నారు. ఆనంద్, మేఘన కలిసి ఏ చప్పుడు రాకుండా తలుపు తీసుకుని ఇంట్లోకొచ్చారు. కూలర్, ఫ్రిడ్జు, పెద్ద టీవీ, ఫ్యాను వాళ్ళకి కనిపించాయి. ఆనంద్, మేఘన ఆలస్యం చేయలేదు. ఫ్రిడ్జ్ తెరిచి చూశారు. అంతా ఖాళీగా ఉంది. ఆనంద్ ఫ్రిడ్జ్ని నెత్తిన పెట్టుకున్నాడు. మేఘన కూలర్ని మెడకు కట్టుకుంది. ఇద్దరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటారు. అప్పుడే గొడుగు పట్టుకుని శారదా ప్రసాదులు ఇంటికొస్తూ ఉంటారు. వాళ్ళని చూసి కంగారు పడతారు. ఎవరండి వాళ్ళు మన ఇంట్లో నుంచి కూలర్, ఫ్రిడ్జ్ని తీసుకెళ్లిపోతున్నారు? నాకు మాత్రమేం తెలుస్తారదా? ఉదయం నుంచి నేను నీ పక్కనే ఉన్నానుగా. కనీసం తినడానికి కూడా ఇంటికి పంపలేదు నువ్వు. శారదా ప్రసాద్ ఇంటి దగ్గరికి వచ్చారు. తెరిచి ఉన్న తలుపులు, ఇంటి బయట చెట్టు నీడలో హాయిగా పగటి నిద్రపోతున్న కోడళ్ళు అనామిక, భావన కనిపించారు. వాళ్ళని నిద్ర లేపకుండా ఇంట్లోకి వెళ్లి చూశారు. కూలరు, ఫ్రిడ్జు లేదు. పగటి దొంగలు ఇంట్లోకి వచ్చారని అప్పుడు శారద దంపతులకు అర్థమైంది. కోపంగా చూశారు. బకెట్ నిండా నీళ్లు తీసుకొచ్చి పోసింది. అంతే, అనామిక, భావన పగటి నిద్ర నుంచి గబుక్కున లేచారు. కోపంగా చూస్తున్న అత్తగారు శారద కనిపించింది. పగటి నిద్రపోయినందుకే మీకు కోపం ఎందుకు అత్తయ్యా? నీ అమ్మ కడుపులు మాడ. ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూడండి, పొండి. అనామిక, భావన ఇంట్లోకి వెళ్లి చూశారు. కూలరు, ఫ్రిడ్జు లేదు. వాళ్ళు పగటిపూట నిద్రపోవటం వల్ల ఇంట్లో దొంగతనం జరిగిందని అర్థం చేసుకున్నారు. ఇక శారద ఇంట్లోకి వచ్చింది. ఏం పగటి నిద్రే అది? మరి ఎంత నిద్ర? ఇంట్లో దొంగలు పడి కూలర్, ఫ్రిడ్జ్ ఎత్తుకుపోయి అంతలా ఉంటుంది నిద్ర. ఏం చేస్తే మీరు ఈ పగటి నిద్ర మానుకుంటారో చెప్పండి. కోడళ్ళేమీ మాట్లాడలేదు. ఇది వేసవి కాలంగా శారదా, ఎంతొద్దనుకున్నా పగటిపూట నిద్ర వచ్చిందిలే. కోడళ్ళు, మీరు మీ గదుల్లోకి వెళ్ళండి. అనామిక, భావన వాళ్ళ గదుల్లోకి వెళ్లారు. ఇదేమీ బాలేదు శారదా, నువ్వు తప్పు చేసి కోడల్ని తిడతావే. ఇది మరీ బాగుంది. నేనేం తప్పు చేశాను? ఇంట్లో పనులన్నీ చేశాక కోడలు ఏం చేస్తారు చెప్పు? టీవీ చూడొద్దు, కూలర్ వేసుకోవద్దు, ఫ్రిడ్జ్ వాడద్దు. ఏమైనా అంటే ఎండాకాలం కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అని చెప్తాం. కోడళ్ళ పగటి నిద్ర మనకి చేసిన నష్టం ఇప్పుడు 25,000. ఆ మాటకి శారద మాట్లాడలేదు. భర్త ప్రసాద్ చెప్పింది వాస్తవం కాబట్టి శారద మౌనంగానే ఉంది. ఇక చీకటి పడ్డ తర్వాత పొలం నుంచి రమేషు, ఆఫీస్ నుంచి వినోదు వచ్చారు. జరిగిన విషయం తెలుసుకున్నారు. కానీ తల్లి శారదని ఏమీ అనలేకపోయారు. ఇక అప్పటి నుంచి శారద కరెంటు మెయిన్కి తాళం వేయటం ఆపేసింది. ఆ దొంగలతో కలిసి అత్తయ్యని మనం కొట్టిన దెబ్బ ఎలా ఉంది చెల్లి? డీటీఎస్లా అదిరిపోయిందక్క అని తోటికోడలు మాట్లాడుకొని పగటిపూట ఇంట్లో హాయిగా నిద్రపోతూ ఉంటారు. సాయంత్రం తర్వాత లేచి పనులన్నీ చేసుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.